స్పందన అండ్ మనం స్కై వాక్ వచ్చాము. ఇప్పుడు మనము స్కై వాక్లో ఒక్కరికి ఎంటర్ అవుతున్నాము కదా, ఒక్కరికి 1000 బాట్. సో రండి, అది అక్క రండి, స్కై వాక్ వెళ్ళాలి అన్నమాట. రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుశల్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది బ్యాంకాక్లోని స్కై వాక్ అనమాట. ఇది బ్యాంకాక్లోనే టాలెస్ట్ బిల్డింగ్, 78 ఫ్లోర్స్ ఉంటుంది. సో ఇది పైనుంచి మనకి వ్యూ అండ్ కింద మొత్తం గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది, దానిపైన నడవచ్చు. సో చాలామంది ఇక్కడ బ్యాంకాక్ వస్తే మాత్రం ఇది విజిట్ చేస్తారు. మేము యాజ్ సూన్ యాజ్ ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళే ముందు ఈ లేజర్ షో అనేది కనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D అట్రాక్షన్స్ తోటి చాలా మెస్మరైజింగ్గా ఉంది వ్యూ మాత్రం. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బర్డ్స్, డిఫరెంట్ బర్డ్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా మొత్తం 3D షో అనమాట. మనకు ఒక గ్లాస్ థీమ్ పైన నడవచ్చు. ఇది నడుస్తూ ఉంటే పైన మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ విజువల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సముద్రంలో లేదా రివర్లో బోట్ పైన ఉంటే ఎలా ఉంటుందో అలా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి ఒకళ్ళకి 1500 బాత్ తీసుకున్నారు అండ్ కిడ్స్కి 1000 బాత్. ఇక్కడ సన్సెట్ వ్యూ, ఇంకా లోపల 3D షో అండ్ స్కై వాక్ మూడింటికి కలిపి టికెట్స్ అన్నమాట. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్స్ని చూపిస్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. సో 78 ఫ్లోర్స్ ఉంటాయి. ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో, స్కిప్ కాకుండా చూడండి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడే లిఫ్ట్లోకి వెళ్ళినాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా హైట్ వరకు వెళ్తుంది అండ్ 75th ఫ్లోర్ వరకు వెళ్తుంది. చూడండి, ఇప్పుడు 900 దాటి వెళ్ళిపోయింది ఫీట్. అండ్ లాస్ట్ వచ్చేసి 74 ఫ్లోర్లో మనం ఆగినాము. అండ్ 1030 ఫీట్ వరకు వెళ్ళింది లిఫ్ట్. అండ్ ఇక్కడ టోటల్గా 78 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎంట్రన్స్ 75th ఫ్లోర్లో. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి హైడ్రాలిక్ గ్లాస్ తోటి మొత్తం కట్టారంట. ఇక్కడ మనకి టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి మొత్తం బ్యాంకాక్ మొత్తం కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ బెస్ట్ టైం వచ్చేసి 4 to 5 PM అనమాట. సో దట్ మనం సన్సెట్ కూడా చూడొచ్చు. అండ్ దాన్నే గోల్డెన్ అవర్ అంటారు ఇక్కడ 4 to 5 PMని. ఎందుకంటే సన్సెట్ అవుతూ ఉంటే పిక్చర్స్ చాలా బాగా వస్తాయి. ఎట్ ద సేమ్ టైం నైట్ టైం వైబ్రెంట్ కూడా కనబడుతుంది సన్సెట్ అవుతూ ఉంటే, చాలా బాగుంటుంది. అండ్ మంచిగా పిక్చర్స్ తీసుకోవచ్చు, క్యాప్చర్ చేయొచ్చు. సో మీరు అక్కడ ఒకవేళ లైన్ ఎక్కువ ఉంటే మనం ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా బ్యాంకాక్లో చాలా ఎండగా ఉంటుంది. సో ఇది మనం మొత్తం రూఫ్ టాప్లో బయటనే కూర్చోవాలి కాబట్టి బెటర్ సన్ స్క్రీన్ ఇంకా సన్ గ్లాసెస్ తీసుకొని వెళ్తే బెటర్. కింద వాళ్ళు వెళ్ళేటప్పుడు మనకి లగేజ్ లోపలికి ఏవి అలౌ చేయరు. సో బ్యాగ్స్ కానీ లగేజెస్ ఏమైనా స్క్రాలర్స్ మనం తీసుకెళ్తే కిందనే వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఇది వ్యూ పైనుంచి. అండ్ మనం ఇప్పుడు 75th ఫ్లోర్లో ఉన్నాము, ఇంకా పైకి వెళ్తాము. చూడండి వీడియోలో కనబడుతుంది. మొత్తం రూఫ్ టాప్ వచ్చేసి 78th ఫ్లోర్కి వెళ్తాము.
సో 78th ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డ్రింక్స్ కానీ లేకపోతే స్నాక్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అంతసేపు మనము సన్లో కూర్చోవాలి కాబట్టి చాలా ఆకలిస్తుంది, ఎట్ ద సేమ్ టైం థర్స్టీగా ఫీల్ అవుతాము. సో ఇక్కడ నుంచి బైనాక్యులర్ ద్వారా మొత్తము దూరంగా ఉన్నాయి కూడా చాలా దగ్గరగా కనబడుతున్నాయి బిల్డింగ్స్. అండ్ బ్యాంకాక్లో వచ్చేసి బిల్డింగ్స్ 80 floors 90 floors అలా బిల్డ్ చేస్తారనమాట. సో కంపల్సరీ మీరు బ్యాంకాక్ వెళ్తే ఇది మాత్రం విజిట్ చేయండి. వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్. సో ఇక్కడ నేను మా పాప ఇంకా మా వారు మొత్తం బైనాక్యులర్ ద్వారా మొత్తం చూసాము. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం, మీరు వెళ్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా ఎండగా ఉంది ఆ రోజు మాత్రం. సిటీ మొత్తం కనబడుతుందండి పైనుంచి. బ్యాంకాక్ సిటీ మొత్తం కనబడుతుంది, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ. అండ్ కొంచెం నైట్ అవుతే ఇంకా బాగుంటుంది, లైట్స్ తోటి ఇంకా చాలా బాగా కనబడుతుంది యాక్చువల్గా. కాకపోతే మేము ఒకవేళ ఇక్కడికి వస్తే డే మొత్తం దీంట్లోనే అయిపోతుంది. కాకపోతే వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్ అనిపించింది. సో మేమేం రిగ్రెట్ కాలేదన్నమాట అంత డబ్బు పెట్టినందుకు. మీరు వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి, ఒక రోజు మొత్తం పడుతుంది. చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. సన్సెట్లో అయితే ఇంకా చాలా బాగా కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే అవుట్డోర్ నుంచి పైనుంచి కిందకి చూడొచ్చు అనమాట. ఇదొక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ గ్రిల్ పైన పడుకొని కిందకి చూస్తారు. అంటే ఇట్స్ లైక్ ఆన్ ఎయిర్ లాగా కనిపిస్తుంది. కొంచెం ధైర్యం కావాలి అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే. సో ఒక మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ పైన పడుకోబెడతారు. ఓన్లీ హెడ్ వరకు ఓపెన్గా ఉంటుంది, మిగతాది మొత్తం దానిపైనే బ్యాలెన్స్ చేస్తూ కిందకి చూడొచ్చు అనమాట. సో ఎక్కడ చూసినా గ్లాసెసే ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. సో ఇది మొత్తం 78th ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత ఓపెన్ ఏరియాలో ఉంటుంది. సో నేను మీకు ముందు చెప్పినట్టయితే ఈ గ్లాస్ పైనే నడవచ్చు. సో ఇది టాప్ మోస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ నేను చెప్పాను కదా స్నాక్స్ అవి వాటర్ జ్యూసెస్ అవైలబుల్గా ఉంటాయి. బికాస్ వీ ఫీల్ థర్స్టీ. అంత సన్నీ డే ఉంటుంది, సన్నీ డేలో వెళ్ళాం మేము.
సో ఇది మొత్తం ఇండోర్ వ్యూయింగ్ అనమాట. ఆ లేజర్ లైట్స్ అనేవి ఫ్లోర్ పైన పడి డిఫరెంట్ ఏమంటారు లైక్ థీమ్స్ తోటి అవి ఆన్ ఫ్లోర్ పడితే ఎలా ఉంటాయో ఇక్కడ మమ్మల్ని కొన్ని ఫొటోస్ దింపారు. చాలా బాగా వచ్చాయి మాత్రం. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి నేను ముందు చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ కలర్స్ తోటి లేజర్ షో నడుస్తుంది. సో యారే ఆఫ్ లైట్స్, కలర్ఫుల్ లైట్స్ తోటి అవి నేలపైన పడుతుంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. సో టూరిస్ట్ అందరూ ఇది చూసి చాలా అట్రాక్ట్ అవుతారు. సో మన ఇండియాలో ఇంత మంచి లేజర్ షో నేను ఎక్కడా చూడలేదు. సో ఆ లేజర్ షో డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ థీమ్స్ తోటి అది ఆన్ ఫ్లోర్ పడుతుంది. చూడండి ఎంత బాగుందో. అయితే వీళ్ళు ప్యాకేజ్ ఇస్తారనమాట మనకి. సో ఆ ప్యాకేజ్ తీసుకుంటే దాంట్లో ఫోటో ఆల్బమ్, ఇంకా స్కాన్ కాపీస్ ప్లస్ హార్డ్ కాపీస్ కూడా ఇస్తారు. మనకి అవసరమైతే నేను ఇప్పటిదాకా మీకు చూపించినట్టు టాప్ ఫ్లోర్లో మనకి మీల్స్ అండ్ డ్రింక్స్ దొరుకుతాయి. బెటర్ టు టేక్ దిస్ కాంబో ప్యాకేజ్ అనమాట. ఇందులో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఈ గ్లాస్ పైన నడవడము అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి వీళ్ళు దీన్ని ఎంబోజ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది ఇది. సో ఒకటి ఏంటి అంటే వెళ్ళేటప్పుడు హీల్స్ కానీ లేకపోతే హార్డ్ టైప్ ఆఫ్ షూస్, ఫుట్వేర్ అలౌ చేయరు. ఎందుకంటే గ్లాస్ ట్రే పైన నడవాలి కాబట్టి మనం ఆ గ్లాస్ ట్రే మీద నడుస్తూ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు సపరేట్ సాక్స్లు ఇస్తారు, అవి వేసుకొని నడవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇవ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అదేదో బోట్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది దానికి. ఇది 360 degreesలో గ్లాస్ పెట్టున్నారు. సో ఆ స్క్రీన్ మనకి ఎడ్ సైడ్ చూసినా కానీ ఆ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ ది 4 sides మనకి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆన్ స్క్రీన్ పైన. చాలా బాగుంది ఇదైతే. అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఒకవేళ మీరు బ్యాంకాక్ వెళ్తే కంపల్సరీ ఇది విజిట్ చేయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అదేదో నీళ్ళల్లో నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అంత బాగుంది.
So thanks for watching this video and please do like, share and subscribe for more videos. Thank you.